మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారు, తులారాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో వారి ఆదాయ వ్యయాలు, అలాగే ఈ సంవత్సరం అంతా అన్ని రంగాల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేస్తారా? మనకి క్రోధీనామ సంవత్సరం ఉగాది 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2024 సంవత్సరం మంగళవారంతో స్టార్ట్ అవుతుంది. ఈ తులారాశి వాళ్ళకి చక్కగా ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. అంటే మనకి ఈ ఆదాయం బాగానే వస్తుంది, కానీ ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. లాభాలు ఉంటాయి, కానీ నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. సుఖాలు ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా అనమాట. అంటే మనకి ఈ యొక్క తులారాశి వారికి బాగానే ఉంది అని మనం చెప్పాలి. ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ రాహువు షష్ఠస్థితిగతుడై ఉండడం వల్ల అక్టోబర్ 2024 సంవత్సరం లోపల పనులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమ గురుడు మనకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం నుంచి వచ్చేస్తున్నాడు. వద్దంటే అప్పులు అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. నీ దగ్గర పెట్టుకో అమ్మ అనుజ్ఞ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా వీళ్ళకి చక్కగా ఈ రాశి వారికి ఉంటుందన్నమాట. ఇక విద్యార్థుల దగ్గరికి వద్దాం. విద్యార్థులు చాలా కష్టపడాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతారనమాట. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు రాసి పడేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత రైతుల దగ్గరికి వద్దాం. రైతులు బ్రహ్మాండమైనటువంటి కాలం తులారాశి రైతులకి. బ్రహ్మాండంగా చక్కగా వీళ్ళకి అన్ని పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. మంచి ఏజెంట్స్ వీళ్ళకి దొరకడం వల్ల మంచి లాభాలు వీళ్ళు చేసినటువంటి అప్పులు రైతులన్నీ తీర్చేస్తారు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉంటాయి కదా, అవి కూడా మళ్ళీ వీళ్ళకి తిరిగి వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ తులారాశి మహిళలు ఉంటారు, పాపం మాకు వివాహాలు కావట్లేదండి అనేటటువంటి వాళ్ళు, వీళ్ళకి వివాహాలు అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకా పిల్లలు మొండితనంతో వేధించేస్తారు. ఒకవేళ వాళ్ళు అల్లరి చేయకుండా ఉన్నా సరే వీళ్ళకి ఏమవుతుందంటే స్కూళ్ళల్లో వేయాలా, కాలేజీల్లో వేయాలా అని చెప్పేసి వీళ్ళ కోసం బెంగ. ఇక అప్పుడే పుట్టినటువంటి నా శిష్యురాలు ఒక అమ్మాయి శిల్ప అని యుఎస్లో ఉంది. ఆ అమ్మాయి ఇంకా పుట్టలేదు పాపం. పిల్లోడు ముహూర్తం పెట్టించింది నా చేత, ఆపరేషన్ సిజారిన్ డాక్టర్కి. అలాగే పెట్టిన తర్వాత పాపం ఆపరేషన్ అయింది. 2వ రోజున, అంటే తల్లి ప్రేమను అసలు నా కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. స్త్రీ ప్రేమ, తల్లి ప్రేమ ఎంత గొప్పదన్నది. 2వ రోజు వచ్చింది, ఇంకా ఆమె పూర్తిగా కోలుకోలేదు. ఆ పేగులు కుట్లు ఉంటాయి. అయినా సరే పేరు ఇది పెడదామా గురువుగారు, అది పెడదామా గురువుగారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డిస్కషన్ మళ్ళీ నెక్స్ట్ నువ్వు ముందు రెస్ట్ తీసుకోమ్మా తర్వాత చూద్దాం అంటే 3rd డే మళ్ళీ. అంటే ఈ తులారాశి వాళ్ళకి పాపం చిన్న పిల్లోడు, వాడి గురించి పేరు పెట్టడం కోసం కూడా టెన్షన్, స్కూల్లో వేయడం ఇదని కాదు. ఈ విధంగా ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు. కుటుంబంలోనే ఒక్కటే ఈ యొక్క సమస్యలు, ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి, అవన్నీ మైనర్ ప్రాబ్లమ్స్ అనుకో. అలాగే 12వ ఇంట ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కొంచెం ఛాదస్థం పెరుగుతుంది. ఆ ఛాదస్థం వలన దేవుడి సామాను కడిగిందే కడగడం, గదులు కడిగిందే కడగడం ఇలా ఉంటాయన్నమాట. ఇకపోతే అత్తగారు తరపు నుంచి వచ్చినటువంటి ఆస్తి కలిసి వస్తుంది, దాన్ని అమ్మిపడేసేటటువంటి ప్రయత్నాలు తులారాశి వాళ్ళు చేస్తారు. ఆ విధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి ఉన్నాయి అండ్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఉన్నాయి. కాకపోతే వీళ్ళ కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ కాదనమాట. ఆ విధంగా ఎంతో కాలం నుంచి నేను ఫారెన్ వెళ్ళాలి అని ట్రై చేస్తున్నటువంటి వీళ్ళు ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇప్పుడు వెనకుండి ఎవరో ఒకళ్ళు ప్రోత్సహించడం వల్ల చేసుకుంటారు. లేకపోతే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు పాపం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అవన్నీ కూడా ఒక దశకు వస్తాయి. అత్తగారులతో, భార్యలతో వీళ్ళు హ్యాపీగా ఉంటారు. గురుగారు, తులారాశి వారు మెరుగైన ఫలితాల కోసం చేయవలసిన పరిష్కారాలు తెలియజేయండి. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చెయ్యాలా. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ చక్కగా ఆరాధన చేసుకోవాలా. అదేవిధంగా మరి మనకి గురు బలం లేదు కాబట్టి గురు జపం, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా గురువారం నాడు ఉదయం 6 గంటలకి.
గణగాపురం వెళ్ళి లేకపోతే దత్తాత్రేయ స్వామి వారిని, ఇంకా మా బనగానపల్లి వెళ్ళి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని, మంత్రాలయం వెళ్ళి గురు రాఘవేంద్ర స్వామి వారిని స్వయంభూ దేవాలయాలకి వెళ్ళి గురు దర్శనం చేసుకోవడం ద్వారా వీళ్ళకి అనేకమైనటువంటి కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.